ఆఫ్ మొంతా తుఫాన్ అండి. మేము ఇవాళ వెదర్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చి ఇవాళ మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తే. మీరు స్నాప్ లో ఫాలో అయితే మీకు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మా సిఆర్ బ్రో, మా హాస్టల్ సెక్రటరీ బ్రో, గోవర్ధన్ బ్రో ఒక్కసారి రండి. హాయ్ 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 గైస్, అందరికి హాయ్. బ్రో ఎలా ఉన్నా? హాయ్ బ్రో, వెరీ గుడ్ ఆఫ్ యు. నేను చూసాను బ్రో, నీ రిపోర్టింగ్ చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు నీకు ఎలాగైతే కలర్ కూడా ట్రై చేసాను, మొత్తం చెప్పండి మీరు దొరికింది. ఓకే ఓకే బ్రో. సో ఇవాళ మేము ఇద్దరం కలిసి వెదర్ రిపోర్ట్ చేయబోతున్నాం అండి. సో ఈరోజు చూస్తే మరి మనకి మార్నింగ్ బాగా వర్షం పడింది, మా హాస్టల్ రూమ్లోకి వాటర్ వచ్చేదంతా వేరే మ్యాటర్, సెకండరీ పట్టించుకోకూడదు. ఇప్పుడు చూస్తే మాత్రం స్కై చాలా క్లియర్గా ఉంది, కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, చల్ల గాలి ఉంది, మరి పెద్దగా తుఫాన్ అనే సూచనలు ఏం కనిపించట్లేదు, అంతా నార్మల్ ఉంది. అక్కడ కొండ మీద చూస్తున్నారా? కెమెరామ్యాన్ చాలా మబ్బుగా మంచిగా ఉంది అక్కడ, చాలా అక్కడ హెవీ రైన్ఫాల్ ఉండొచ్చు నాకు అనిపిస్తుంది. మనకి ఇక్కడ వైజాగ్ ఈ మారి ఇది హాస్టల్ రోడ్ మాకు తెలిసింది. అదే ఏ హాస్టల్ రోడ్లో అయితే వర్షం పడే సూచనలు లేవు ఈవినింగ్ వరకు. సో అందరూ బయటికి వెళ్ళి రావచ్చు, మీకు వర్క్ బయటకు వెళ్ళాలంటే ఏ వల్ల ఎవరైనా వెళ్ళి రావచ్చు, మొత్తం సేఫ్ ఉంటుంది. అది నిన్న 117 kmph గాలులు కదండి, వాళ్ళ 117 కాస్త 17 తగ్గిపోయింది. 17 జీరో అనిపిస్తుంది. హాస్టల్ రోడ్ నుంచి ఇంజనీరింగ్ బ్లాక్ వచ్చామండి. ఒకసారి చూడండి, నిన్న 117 kmph గాలుల ద్వారా ఈ చెట్లన్నీ పడిపోవడం జరిగింది. అక్కడ ఎవరో మనిషి కనపడుతున్నారు, మా బ్రో ఎట్లా అడుగుతాడు. బ్రో ఎందుకంటే బాగుంటుంది, ఎందుకు ఇలా జరిగింది చెప్పండి ఒకసారి. మీరు ఎవరు చెప్పండి. నా పేరు మధుచరణ్ అండి. మేము ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాం. మా డిపార్ట్మెంట్ బీటెక్. నిన్న రాత్రి సడన్ గా చాలా గట్టిగా వర్షం పడడం జరిగింది. మేము అక్కడ పడుకుంటా ఓకే అక్కడ రాత్రి పడుకుండగా ఇక్కడ చెత్త పిడుగులు పడడం, గాలి రావడం జరిగింది. This is the Great Wall of China and this is the Bay of Bengal. Okay. And China President, India Prime Minister Narendra Modi, Vyas Jagan Mohan Reddy. Yeah, thank you. Action. Okay bro, మన డిపార్ట్మెంట్ వచ్చాం చూడండి కదా, కెమికల్ ఇంజనీరింగ్. మీరు చూస్తే మన డిపార్ట్మెంట్ లో ఏదో కొంచెం చెట్లు దారిలో పడిపోయినట్టు చూపించుకో ఒకసారి. సార్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అండి, ఏం జరుగుతుంది. వద్దు బ్రో, మన జీ చెక్కేస్తాడు. యాక్చువల్లీ అది మా సిఆర్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ స్పాట్ అండి. మనం రిపోర్టింగ్ చేస్తాం సిఆర్. ఓకే రిపోర్టింగ్ అంటే అది యాక్చువల్లీ మంచి ప్లేస్ అండి. ఇంకా అక్కడ కూడా 117 kmph గాలి ద్వారా ఆ చెట్లు కూడా పడిపోతాయి అనుకున్నాం యాక్చువల్లీ, కానీ పడలేదు. మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మా బ్లాగ్ అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదండి, సేఫ్, అంతా సేఫ్. వాటర్ స్టూడియో